आज सुबह का अनुभव किया आपने? ఈ రోజు ఉదయం పొందిన అనుభవాన్ని సాయంత్రానికి మరచిపోతారు. నిన్న పొందిన అనుభవం మీకు గుర్తుందా? లేదు కదా! అందుకే డైరీలో రాసి ఉంచుకోవడం ముఖ్యం. మనకు కలలు కూడా వస్తుంటాయి. ఒక్కొక్కసారి చాలా గాఢమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. ఆనందం కలిగిస్తుంటాయి. అయితే ఉదయం నిద్రలేచిన తరువాత గుర్తు తెచ్చుకుందాం అని ఎంత ప్రయత్నించినా ఆ కల గుర్తుకు రాదు. మరచిపోతాం. ధ్యానంలో పొందే అనుభవం అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది. ఆ అనుభవాన్ని పట్టి ఉంచడం ముఖ్యం. ध्यान करने के बाद ध्यान तो खत्म हुआ, ధ్యానం लेकिन తర్వాత आंखें अभी भी बंद కనీసం हैं। 2 నుంచి 5 నిమిషాల పాటు एटलीस्ट కళ్ళు 2-3 మూసి मिनट्स। ఉంచండి. కొంతమంది అణచిపెట్టి ఉంచిన స్ప్రింగులలాగా కూర్చుని ఉంటారు. ధ్యానం ముగిసిన వెనువెంటనే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మాటలు మొదలుపెడతారు. గప్పాలు కొడుతుంటారు. అటువంటి వారు అసలు ధ్యానం ఎందుకు చేయాలి? ఒకవేళ ధ్యానం అయిన వెంటనే చురుకుగా ఇతర వ్యాపకాలలో నిమగ్నమయ్యామంటే ధ్యాన స్థితి నాశనమవుతుంది. एक साधारण उदाहरण के तौर से बताएं कि जो कंक्रीट हम लगाते हैं, సరళమైన ఉదాహరణ చెప్పాలంటే, మనం ఇంటికి కాంక్రీట్ వేసినప్పుడు దాన్ని తడిగా ఉంచాలి. అందుకే 24 గంటలు దానిపై నీళ్లు చల్లుతూ ఉంటాం. అప్పుడే అది చక్కగా సర్దుకుంటుంది. नए नए कंक्रीट का यूज करने लगो, क्या होएगा? కొత్త కాంక్రీట్‌పై నడిస్తే ఏమవుతుంది? ముద్రలు పడతాయి. అది పాడైపోతుంది. కాంక్రీట్ గట్టిపడాలంటే 24 గంటల సమయం పడుతుంది. మన అంతరంగ స్థితి అంతకంటే సూక్ష్మంగా ఉంటుంది. वो ठोस है, ये बहुत कोमल है। అది చాలా కోమలంగా ఉంటుంది. ఆలోచనలతోనే ఆ స్థితి అంతమైపోతుంది. ఆలోచనల శరాఘాతం ఆ స్థితిని అంతం చేసేస్తుంది. అందుకే ధ్యానం అనంతరం కనీసం 5 నిమిషాల పాటు అలాగే కూర్చొని ఆ ధ్యాన స్థితిని కొనసాగించండి. తరువాత మీ రోజువారీ కార్యక్రమాలకు ఆ ధ్యాన స్థితిని వ్యాపింపచేయండి. तो जब हम ये बात करते हैं तो ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఒక సందేహం వస్తుంది. అసలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం? ఆ ఎరుక ఉండాలి. రెండవది, మనం ఏ ధ్యేయం కొరకు ధ్యానం చేస్తూ ఉన్నామో ఆ ధ్యేయం సాధించాలి అన్న తపన ఉండాలి.